మనం చిన్నప్పుడు ఏదైనా పని చేసే ముందు అయిన తర్వాత చెప్పాలి అని అంటారు, కానీ అవ్వక ముందు ఎవ్వరు మనల్ని ఏం చెప్పనియరు. అవునా కాదా? మా అమ్మమ్మ ఉండేది, వద్దు చెప్పకు, అందరికీ చెప్తే అది జరగదు, అయిన తర్వాత చెప్పు, కావాలంటే చెప్పకు అని. సో నేను ఐ ట్రై టు రీసెర్చ్ ఆన్ ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో లుక్ ఇన్ టు ఇట్. సో ద రీజన్ ఆర్ ద సైన్స్ బిహైండ్ నాట్ షేరింగ్ యువర్ గోల్స్ ఆర్ యువర్ ప్లాన్స్ అనేది, దెర్ ఈజ్ అ సైన్స్ బిహైండ్ ఇట్. ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఆ సైన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే, ఆ బిజినెస్ గురించి నువ్వు ఎవరికైనా చెప్పేటప్పుడు నీ బ్రెయిన్కి నువ్వు చెప్తూ ఉంటే నీ బ్రెయిన్కి డోపమైన్ రిలీజ్ అనేది అవుతుంది. దాన్ని ప్రీమెచ్యూర్ డోపమైన్ స్పైక్ అని అంటారు. దట్స్ వాట్ ద రీసెర్చ్ సేస్. సో ప్రీమెచ్యూర్ డోపమైన్ స్పైక్ అనేది నీ బ్రెయిన్లో అవుతుంది. Dopamine is a happy hormone. You know, when you go for a run or when you are happy, when you accomplish something, a high అనేది ఉంటుంది చూసినరా, ఆ హై అనేది డోపమైన్ నుంచి వస్తుంది. సో నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అని నువ్వు ఎవరికైనా చెప్పిన తర్వాత, ఇఫ్ యూ అబ్జర్వ్, ఇఫ్ యూ పే అటెన్షన్, ఏమవుతుందంటే ఒక సెన్స్ ఆఫ్ హై అనేది వస్తుంది మనకి. అరే నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాంరా, ఇందులో ఇది ఉంటుంది అది ఉంటుంది అని మనం చాలా చెప్తాం. సో ఏమవుతుందంటే, ఇఫ్ యూ రియల్లీ పే అటెన్షన్, నీకు ఒక సెన్స్ ఆఫ్ హై అనేది వస్తుంది, విచ్ ఈజ్ బికాస్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ ఇన్ యువర్ బ్రెయిన్. సో ఇప్పుడు ఈ ప్రీమెచ్యూర్ డోపమైన్ రిలీజ్ వల్ల ఏమవుతుందంటే, నువ్వు నిజంగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని నువ్వు ఒక ప్లాన్ వేసుకుంటావు, కానీ ఆ ప్లాన్ని యాక్షన్లో పెట్టాలనుకునేటప్పుడు, అంటే వెన్ యు ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్, నీకు బ్రెయిన్ అనేది ట్రిక్ అయిపోయి ఉంటుంది. నువ్వు ఆల్రెడీ అకంప్లిష్ చేసేసావు, అంటే నువ్వు ఆ పని కూడా చేసేసావని అనుకుంటుంది నీ బ్రెయిన్. అనుకొని ఏం చేస్తుంది అంటే, నీకు చేద్దామన్న మోటివేషన్ రాదు. నువ్వు కరెక్ట్ వెన్ ద టైమ్ కమ్స్ టు యాక్చువల్లీ స్టార్ట్ ద బిజినెస్ ఆర్ డూ సంథింగ్, నువ్వు చేద్దామనే అంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ స్ట్రాంగ్ ఇనఫ్ టు స్టార్ట్ ద బిజినెస్, ఎస్. బట్ లేకపోతే చేద్దామనే మోటివేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ చేసేసామని బ్రెయిన్ నేను అనుకొని చేయాలి, పోయి చెయ్యి, బిజినెస్ స్టార్ట్ చేయి అని నీకు పుష్ అనేది రాదు, ఆ ఫోకస్ అనేది పోతుంది. సో అందుకే ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డూ అ బిజినెస్, స్టార్ట్ సంథింగ్, చెప్పొద్దు అనేది. సో దెర్ ఇస్ ఎ సైన్స్ బిహైండ్ ఇట్. దాని ఒక ప్రీ డోపమైన్ స్పైక్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. మీకు కావాలంటే చదవండి. బట్ అట్లీస్ట్ ఐ కేమ్ టు నో దట్ దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ చెప్పకపోవడం. ఓకే.